హాయ్ అండి అందరికీ. ఈ సండే నేనైతే చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసిన. ఎవ్రీ సండే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికో మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటాం కదా. నాకు అనిపించింది ఏంటంటే ఎప్పుడు మనం తినడమేనా, మనం కూడా అప్పుడప్పుడు పెట్టాలి కదా అనిపించింది. సో వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేశాను. అంటే మొత్తం వాళ్ళకే కాదులేండి, మాకు కూడా. నిజంగా చెప్తున్నా అండి, బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇంత కూడా ఆయిల్ పట్టలేదు. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళైతే నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు. నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను, నచ్చితే ఫాలో అవ్వండి. ఎప్పుడైనా సరే బిర్యానీలోకి అల్లం వెల్లిగడ్డ అనేది ఫ్రెష్గా పట్టుకోవాలండి. అలా అయితే ఆ టేస్ట్ వేరుంటుంది. అల్లం వెల్లిగడ్డకి నేను ఫ్రెష్గా పట్టుకుంటాను ఎవ్రీ టైము. అండ్ కొత్తిమీర పుదీనా తీసుకుంటాను. లెమన్ అండ్ పచ్చిమిర్చి కూడా, కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను, అండ్ లెమన్ కూడా పిండేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీలోకి మసాలానేనండి. దీంట్లోకి వచ్చేసి చెక్క, లవంగ, ఇలాచి అండ్ మిరియాలు, ధనియాలు అండ్ స్టార్ ఫ్లవర్ అనమాట. మంచిగా దూరగా వేయించి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఒక 1 అవర్ ముందే ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితే మీకు బిర్యానీ 30 మినిట్స్లో అయిపోతుంది. ఈజీగా 30 to 40 మినిట్స్లో అయిపోతుంది. నెక్స్ట్ ఆనియన్స్ చూసారా ఎలా రెడ్డిష్గా అయినాయో, అంత మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే 2 kgs చికెన్ తీసుకున్నా అండి. ఈ చికెన్లోకి యాజ్ యూజువల్గా మనం ఎవ్రీ మెంబర్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదైతే యాడ్ చేస్తారో అవే యాడ్ చేస్తామన్నమాట. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్. ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ కారం కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. కారం కూడా చూసి తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాలో మిరియాలు ఉన్నాయి కదా, సో ఘాటు ఉంటుంది అనమాట. సో ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అల్లం వెల్లిగడ్డ పట్టుకున్నాం కదా ఫ్రెష్గా, అది కూడా యాడ్ చేయాలి. అల్లం వెల్లిగడ్డ కలర్ చూసారా ఎంత బాగుందో ఫ్రెష్గా పట్టుకుంటే. నిజంగా అండి, అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గా పట్టుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. నేను 2 kgs చికెన్కి 1 kg పెరుగు యాడ్ చేశాను. ఎందుకంటే మనకి పెరుగుతోనే గ్రేవీ వస్తుంది అనమాట. సో పెరుగు కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. ఇందాక పట్టుకున్న గరం మసాలా అండ్ కొంచెం చికెన్ మసాలా కూడా నేను యాడ్ చేశాను అనమాట. సో ఒక 10 మినిట్స్ తర్వాత చూసిరా కలర్ ఎంత మంచిగా చేంజ్ అయిందో. సో మనం అయితే మంచిగా కలుపుకోవాలండి, ఎందుకంటే పీస్కి మంచిగా మసాలా పట్టాలంటే మంచిగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించడానికి యూజ్ చేసిన ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఆయిల్తో కూడా మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. కాగబెట్టిన ఆయిల్తో టేస్ట్ వేరు ఉంటుంది అనమాట. సో ఇందులోకైతే పచ్చిమిర్చి అండ్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసినాను. ఇవన్నీ యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ రైస్ అండి. నేను 2 kgs చికెన్కి 2.5 kgs రైస్ తీసుకున్నాను. రైస్ కూడా మనము ఒక 30 to 40 మినిట్స్ సోక్ చేసి పెట్టుకోవాలి. అలా సోక్ చేయడం వల్ల రైస్ కూడా తొందరగా ఉడికిపోతుంది. సో మీకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. సో ఈ రైస్లోకి హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసి ఎక్స్ట్రా అయితే పచ్చిమిర్చి అండ్ పుదీనా యాడ్ చేయాలి. పుదీనాతోని రైస్ ఫ్లేవర్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఆయిల్ కూడా అండి, ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి రైస్ అనేది విడివిడిగా వస్తుంది అనమాట. కొంచెం సరిపడా సాల్ట్ యాడ్ చేసిన. సో ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెను మనము ఏదైతే గిన్నెలో దమ్ చేస్తామో అదే గిన్నెలో చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దానివల్ల మనం 10 గిన్నెలు యూజ్ చేయకుండా 2 గిన్నెల్లోనే బిర్యానీ ప్రిపేర్ చేయడం అయిపోతుంది అనమాట. నేను 2 ఈవెన్ పక్కన పెట్టుకొని కుక్ చేస్తున్నాను అనమాట. మధ్యలో ఇలా చికెన్ కలుపుకుంటూ ఉండాలి. సో మనం బిర్యానీ ప్రిపేర్ చేయడానికి కూడా బిర్యానీకి సపరేట్ గిన్నె యూజ్ చేస్తే బిర్యానీ గిన్నె బాగుంటుంది, కింద అడగట్టకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ రైస్ చూసారా ఇక్కడ 80% వరకు కుక్ అయింది. 2 ఈవెన్గా కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అయిపోతాయండి. 2 ఈవెన్గా కుక్ అయిపోతాయి. చికెన్ కూడా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి. సో దానివల్ల మనకి గ్రేవీ అనేది ఎక్కువ ఉంటుంది కింద. సో ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత పైన అయితే కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాక్చువల్లీ నెయ్యి అయితే వేయాలి. మా ఇంట్లో నెయ్యి లేదు, అయిపోయిందనమాట. సో ఉన్న వాటితోనే నేను చేసేసిన. లిడ్ పెట్టేసి ఎగ్జాక్ట్గా ఒక 7 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. ఊకే 2 మినిట్స్కి ఒకసారి అయితే మూత తీసి ఓపెన్ చేసి చూడొద్దు. అలా చూస్తే అంటే అంత మంచిగా రాదనమాట. సో బిర్యానీ అయితే అయిపోయింది. నిజంగా చెప్తున్నా అండి, చాలా అంటే చాలా బాగుంది. మా వాళ్ళు అయితే నాకు ఫుల్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇంతకుముందు ఎన్నో టైమ్స్ చేసినా కానీ ఇంత మంచిగా అయితే ఎప్పుడూ రాలేదు. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.